నమస్తే, వెల్కమ్ టు TG24 టీవీ. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినందుకు సీనియర్ జిల్లా MRPS నాయకులు యనగందుల యాదగిరి సమక్షంలో నంగనూరు మండల కేంద్రంలో అంబేద్కర్ బాబు జగజీవన్లకు విగ్రహాలకు పూలమాలలు వేసి బాలాభిషేకం చేశారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి బాలాభిషేకం చేశారు. MRPS సీనియర్ నాయకుడు యనగందుల యాదగిరి మాట్లాడుతూ, మేము యువకులుగా ఉన్నప్పటి నుంచి మందకృష్ణ నాయకత్వంలో పోరాటం చేస్తుంటే 30 సంవత్సరాలకు ఫలితం వచ్చిందని అన్నారు. శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. నంగనూరు మండలంలో 30 సంవత్సరాల కృష్ణమాదిగ గారి సుదీర్ఘమైనటువంటి ABCD వర్గీకరణ కోసం చేసినటువంటి పోరాటంలో భాగంగా 30 సంవత్సరాల పోరాట ఫలితము సుప్రీంకోర్టు నిన్న ఆ ABCD వర్గీకరణలో ఆయా రాష్ట్రాలలో చేసుకోవచ్చనే గొప్ప తీర్పుతోటి ఈ 30 సంవత్సరాల శ్రమకు నిన్న ఫలితం దొరికిన సందర్భంగా నంగనూరు మండలంలో MRPS కార్యకర్తలమైన మేము 25-24 సంవత్సరాలు ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఈ పోరాటం. మేము ముసలోళ్ళమైనాం, అప్పుడు యంగ్ డైనామిక్ లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు 56-57 సంవత్సరాలకు వచ్చిన దాదాపుగా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా ఈ విజయము కృష్ణమాదిగ గారి నాయకత్వాన జరిగినందుకు అందరి తరఫున నంగనూరు మండల తరఫున కృష్ణమాదిగ అన్న గారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ పోరాట ఉద్యమ స్ఫూర్తిని చూసి ప్రభుత్వాలు కొన్ని రోజులేమో ఆయా పార్టీలకు మాత్రమే వినియోగించుకున్నాయి. ఎట్లా అంటే నేను చేస్తా అని కాంగ్రెస్ వాళ్ళు, నేను చేస్తా అని TRS వాళ్ళు ఆయా సందర్భాలలో వాళ్ళకు తగిన రీతిలో చేస్తున్నట్టుగా అది చేసేది. కానీ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారంగా మాదిగల జనాభా అత్యధికంగా ఉన్నదనేది కృష్ణమాదిగ గారి నాయకత్వాన బీజేపీ వారు మీటింగ్ పెట్టినప్పుడు మాదిగ విశ్వరూపం ద్వారా లక్షల మంది యొక్క ప్రజానీకాన్ని చూసి ఈ ప్రజలంతా నాదికొస్తే ఏ పార్టీకి అయితే మద్దతు పలికితే ఆ ప్రభుత్వాలు నిలబడే అవకాశం ఉంటుందని ఈ ఉన్నత వర్గాల పార్టీలు గ్రహించి అందులో భాగంగానే బీజేపీ గవర్నమెంట్ వారు సహకరించి అట్లే సుప్రీంకోర్టులో దానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కాబట్టి ఇవాళ మనం ఈ సంబరాలను జరుపుకుంటామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, భారత రాజ్యాంగంలో కనీసం చిన్న వసతి అయినా మాకు ఉద్యోగాలల్లో ABCD వర్గీకరణల ద్వారా మాదిగ కులానికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం కొద్ది జరిగిన పోరాటానికి ఉన్నత వర్గాల పార్టీల వారు 30 సంవత్సరాలు కాలయాపన చేసి మా జీవితాలు మొత్తం నిర్వీర్యం అయిపోయి ముసలం అయిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఎప్పుడైతే అంబేద్కర్ ఆలోచన విధానాలు అమలు కావాలంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఏది
ఏదో ఈ అగ్రవర్ణాల పార్టీలు గిలాసడు నీళ్ళిచ్చి గిలాసడు పాలిచ్చి ఈ రిజర్వేషన్లు వచ్చినంత మాత్రాన మాదిగలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్న వీళ్ళ జీవితాలు సమూలంగా మారాయనే ఉద్దేశంతో అంబేద్కర్ రాజ్యాంగము ద్వారా రాజ్యాధికారం వైపు పోవాలని సూచించింది. కాబట్టి ముందు ఆలోచనలో కృష్ణమాది గారు కానీ వేరే దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకుల నాయకత్వాన మాదిగలు మెజారిటీగా ఉన్న ప్రజలను ఏకం చేస్తూ రాజకీయంగా ఎదిగి రాజ్యాధికారం వైపోయినప్పుడే మాదిగల దుఃఖాలు శాశ్వతంగా పోతాయని ఈ సందర్భంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గుర్తు చేస్తూ భారత రాజ్యాంగంలో రాయబడినటువంటి అన్నిటిలో అధికారంలోను అవకాశాలలోను సమానమైన హక్కు అన్ని కులాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సమాజ అవకాశాలు దొరికినాడే ఈ సమాజంలో వాళ్ళు ఉన్నత స్థానంలో వాళ్ళకు నిజమైన విద్య, నిజమైన భూమి, వారి యొక్క ఆరోగ్యము, విద్య అన్ని రంగాలలో రాజకీయ సింహాసనము మనం అధిరోహించినప్పుడే మనకు రాజ్యాధికారం వచ్చినప్పుడే మొత్తం దుఃఖాలు పోతాయని ఈ సందర్భంగా అంబేద్కర్ చెప్పినటువంటి మాటను చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండలంలో ఎంఆర్పిఎస్ గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న మండల నాయకులు పేరున మా అన్నదమ్ముళ్ళు, నా రక్త సంబంధికులైన మాదిగ కులాలకు మరొక్కసారి ఈ 30 సంవత్సరాలు పోరాటం చేసి సాధించడానికి అన్నదమ్ముల్లా మన రక్త బంధువులము కృషి చేసిన అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనాలు చేస్తూ జై మాదిగ.